బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ అండి. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అండి, ఒక మరో టాలెంటెడ్ ఉమెన్ డైరెక్టర్ టీఎఫ్ఐలోకి రాబోతున్నారు. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి ఈ జర్నీ యాజ్ ఎ డైరెక్టర్గా? ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ మెమరబుల్ సార్, వెరీ ఎక్సైటింగ్. అనుకోకుండా జరిగిన ఒక ప్రాసెస్, బట్ లాడ్ ఆఫ్ సపోర్ట్ ఫస్ట్ దానికి. సో ఐ థింక్ చాలా తెలియకుండా ఆల్రెడీ 10 రోజులకి వచ్చేసామంటే నమ్మట్లేదు నేను. ఆల్రెడీ 1 year నుంచి జరుగుతున్న జస్ట్ వెంటనే అనిపిస్తుంది. వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్? ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఐ థింక్ మన డైరెక్షన్ ఆర్ ప్రాసెస్ అనేది తెలియకుండా దానిలోకి దిగడం అనేది కరెక్ట్ ఏమో. బికాజ్ వన్స్ యూ నో వాట్ ఇట్ ఇస్, అది ఒక చిన్న ఇట్స్ అ వెరీ స్కేరీ ప్లేస్. బట్ తెలియకుండా వచ్చేసినందుకు మేబీ అలా నేర్చుకుంటూ ఎవ్రీడే వెంట్ ఆన్. ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక 3-4 డేస్లో అందరూ వెండి తెరపై చూడబోతున్నారు సినిమా. ఏంటి మీకు ఎలా ఉంది? ప్రెజర్ ఉందా ఏంటి? అంటే ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు? అదొక స్వీట్ ప్రెజర్ అనమాట. అది మీరు కరెక్ట్గా అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ స్వీట్ ప్రెజర్ ఓన్లీ. దట్ మన ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా చాలా ఒక తెలియని ఒక నర్వస్నెస్ ఉంది. సో ఐ థింక్ ఇంకా ఫ్యూ డేస్ మీరు అన్నట్టు ఎవ్రీబడి విల్ గెట్ టు విట్నెస్ ఇట్. ఓకే, ఎలా ఉంది మీ మైండ్ సెట్ ఇప్పుడు? అసలు ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. ఐ థింక్ మా ప్రోడక్ట్ చూసుకున్నాము, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ద రైట్ టెక్నీషియన్స్ రైట్ నౌ. నవీన్ కానీ, మా తమన్ కానీ, మా జ్ఞాన గారు హూస్ హ్యాండ్లింగ్ మా డిఓపి గారు టేకింగ్ కేర్ ఆఫ్ ద డిఐ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఫార్ ఐ నో అందరి రైట్ హ్యాండ్స్లో పడుంది సినిమా కాబట్టి అది దాన్ని ఇంకెట్టు వెళ్ళడానికి లేదు. అది గట్టిగా కూర్చోన్నారు అందరు దానిపైన. ఓకే, అంటే మోర్ దెన్ 100 మూవీస్ కాస్ట్యూమ్ డిజైనర్ చేశారు, స్టైలిష్ అంటే ఎందుకు అని డైరెక్టర్గా అంటే టర్న్ అవ్వాలనిపించింది మీకు? ఒక స్టోరీ టెల్లింగ్ ఐడియా ఒక ఇంట్రెస్ట్తో నేను రైటింగ్ అనేది ఎప్పుడు ఉండేది సార్. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. బట్ అది ఓవర్ టైమ్ బీయింగ్ అరౌండ్ మన ఇండస్ట్రీ, మన యూనో వెన్ యూ లిసన్ టు గ్రేట్ స్టోరీస్, యూ లిసన్ టు యూ వాచ్ మంచి ఒక సినిమా చూసినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్, ఐ నో దట్ ఈస్ వన్ మీడియం. నో వెన్ యూ మేక్ అ ఫిల్మ్, నీకు ఉన్న కథని ఇంకా అంతమందికి చెప్పే ఒక మీడియం ఇది. సో ఆ థాట్ ఒక్కసారి వన్స్ ఇట్ కమ్స్, ఐ థింక్ దానంతకు దాన్ని ఇట్ బికేమ్ అ థింగ్. ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఓకే, అంటే మొదటి నుంచి ఉండేదా మీకు రైటింగ్ పైన ఉండేది 100%. సిన్స్ నేను స్కూల్ డేస్ నుంచి నాకు రైటింగ్ ఇస్ అ హ్యూజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మై. I published a book. I used to participate in a lot of competitions and all, writing competitions అలా చేసుకునేదాన్ని. కానీ ఐ నెవర్ అంటే సినిమాకి రాస్తానని అయితే ఎప్పుడు అనుకోలేదు. వన్స్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అండ్ బీయింగ్, ఈ స్క్రిప్ట్లు ఇవంతా మనకి ఇచ్చేవాళ్ళు కదా, దాంతో వచ్చిన ఒక చిన్న కాన్ఫిడెన్స్. నేను ఐ వాంట్ టు రైట్, ఒక కథగా రాసి ఎవరికైనా ఇద్దాం అనుకున్నాను అంతే. బట్ దట్ ఆ కథ రాసిన తర్వాత, ఒక 2-3 చదివిన తర్వాత, ఆ చిన్న వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత, ఇది నేను డైరెక్ట్ చేస్తే బాగుంటుందేమో అని ఒక థాట్ వచ్చి దాన్ని ఎంటర్టైన్ చేసి మెల్లగా ఇట్ టుక్ టైం. ఇట్ వాజ్ నాట్ వన్ ఓవర్ నైట్ నేను లేచి నేను డైరెక్టర్ అవుతాం అనుకోలేదు. అలా మెల్లమెల్లగా అనుకుంటూ ఒకరోజు డిసైడ్ అయ్యి వెన్ ఇట్ కేమ్ అబౌట్. రైటర్గా అంటే మీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిసింది. తమన్ గారు నేను చెప్పారు. అంటే త్రివిక్రమ్ గారే ఎక్స్ట్రీమ్ వండర్ఫుల్ రైటర్. ఆయన ఒక మంచి రీడర్ కూడా. ఒక బుక్ రీడర్. మీరు రాసిన ఒక బుక్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏంటండి ఆ బుక్? ఏంటి? ఇట్స్ జస్ట్ చిన్న హైకూస్ అండ్ పోయమ్స్ సార్, ఇంగ్లీష్లోది. ఇట్స్ కాల్డ్ వేవ్స్, శాండ్ అండ్ మ్యాజిక్. అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ దానికి ఏమి ఒక పెద్ద గైడ్ లైన్, ఒక రెటరిక్ లేకుండా రాసుకున్న మ్యాటర్ అదంతే. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, ఆర్ నేను యూజువల్గా ఒకదాని ఉండడం ఇష్టపడుతుంటాను, ఒకదాన్ని ట్రావెల్ చేస్తుంటాను. సో ఇప్పుడు నచ్చిన ఒక మూమెంట్ ఒక చిన్న క్యాప్చర్ చేసి దానికి తగ్గట్టుగా రాసి ఒక 4 లైన్లో అలా నేను కంపైల్ చేసుకున్న కొన్ని మూమెంట్స్ని ఐ పబ్లిష్డ్. ఒక 101 పోయమ్స్ లాగా ఒక బుక్ పబ్లిష్ చేశాను విత్ అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అది. సో దట్ వెంట్ ఆన్ టు బికమ్ అ బెస్ట్ సెల్లర్. ఇట్ గాట్ అ వెరీ గుడ్ రివ్యూ. సో త్రివిక్రమ్ గారు గేవ్ అ గుడ్ కాంప్లిమెంట్. అంటే నేను మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగినట్టుంది, శుభకార్యం, హడావుడు అంతా ముగిసిపోయిందా? నేను అన్ఫార్చునేట్లీ అన్నిటికీ వెళ్ళలేకపోయాను సార్. నేను పెళ్లికి వెళ్ళొచ్చాను, శ్రీలంక వెళ్ళొచ్చాను, అన్నయ్య కూతురు పెళ్లికి. రిసెప్షన్ ఐ కుడెంట్ గో. మన పోస్ట్ వర్క్లు అన్నీ జరుగుతున్నాయి కదా, సో ఐ కుడెంట్ గో. అంటే మీకు మంచి బాండింగ్ ఉంటుందా మేనకోడలతో? 100%. నేను ఫస్ట్ టైం నేను అనుకుంటా ఇట్లా మిస్ అవ్వడం అనేది. ఐఎమ్ యూజువలీ దేర్ అన్నిట్లో. మా కజిన్స్ గ్రూప్ మేమందరం చాలా క్లోజ్, ఎస్పెషల్లీ ఇప్పుడు వెంకట అన్నయ్య అన్న.
సో నా అన్నలు బావలతో ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ బాండ్. సో నేను మిస్ అవడం వాళ్ళు దే ఆల్ నో వై ఐఎమ్ నాట్ దేర్ అనేది. ఓకే. సో దట్స్ నాకు ఒక ఫర్గివెన్ పాస్ ఇచ్చేసారు వాళ్ళు దానికి. ఓకే. ఏంటి అంటే లవ్ మ్యారేజ్ అండి పాప శ్రావ్యదా? లవ్ మ్యారేజ్. ఓకే. అంత చాలా మంది సెలబ్రిటీస్ అంతా వచ్చినట్టు. తను షీ వర్క్స్ ఇన్ ఊబర్, తను దుబాయ్లో పనిచేస్తుంది. ఐ థింక్ షీ మెట్ హిమ్ దేర్. వెరీ వెరీ స్వీట్ ఫెలో అర్జున్ అని. సో బోత్ ఆఫ్ దెమ్ ఐ విష్ దెమ్ వెరీ వెరీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఏంటండి తెలుసు కథ అనే కథ మీకు ఎక్కడ అంటే ఈ ఐడియా ఎక్కడ స్టార్ట్ అయింది మీకు అసలు? ఒక 3 years ago ఎప్పుడో వచ్చింది సార్ ఒక ఈ ఐడియా అనేది ఫార్మేషన్. ఈ స్క్రిప్ట్ పైన ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 3 yearsగా ఉన్నాను పైన. బట్ సిద్ధుకి చెప్పినప్పటి నుంచి దీన్ని ఇంకొక చిన్న షేప్ మోల్డ్లోకి వచ్చింది, బెటర్ మోల్డ్లోకి వచ్చింది. నేను రైటింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మై ఎక్స్పెరిమెంటింగ్ విత్ క్యారెక్టర్స్ అండ్ హౌ అంటే నాకు నేనే ఒక అమ్మాయి మధ్యలో ఒక ఏం ప్రాబ్లం రావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఏం రావచ్చు, ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఏం ఉండొచ్చు, అలాంటి చిన్న చిన్న రాసుకుంటూ యాజ్ అ లెసన్ ఫర్ మై సెల్ఫ్ టు గెట్ బెటర్ ఎట్ మై రైటింగ్. అలాంటి ఒక ప్రాసెస్లోంచి వచ్చిన ఒక ఐడియా వాజ్ తెలుసు కదా. మన ఇద్దరు యూనో ద కాంప్లెక్స్ ఒక ఇమోషన్ అనేది బిట్వీన్ 2 people, లవ్ ఎస్పెషలీ వెన్ ఇట్స్ ఎన్ సిచ్యువేషన్ ఒక లవ్లో ఉన్నప్పుడు దాన్ని మనం హౌ డు వీ హ్యాండిల్ అంటే మనం ప్రిటీ మచ్ సీన్ ఆల్ పాసిబుల్ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఒక లవ్ స్టోరీకి వచ్చినప్పుడు దానిలో ఒక చిన్న ఎక్స్ట్రా కాంప్లికేషన్ యాడ్ అవుతాయి. దానికి హౌ డు వీ ఫైండ్ అ సొల్యూషన్, హౌ డు దీస్ పీపుల్ ఫైండ్ అ సొల్యూషన్. సో ఇట్స్ అ వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఈ సినిమా అంతా మీరు ఆ ముగ్గురు క్యారెక్టర్స్తోనే ట్రావెల్ చేస్తారు. వాళ్ళ కథలు వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళి యూనో బీయింగ్ పార్ట్ ఆఫ్ దేర్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళు బాధపడినప్పుడు యూ ఫీల్ బ్యాడ్, ఎంపథైజ్ విత్ దెమ్. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు యూ ఎంజాయ్ ఇట్ విత్ దెమ్. సో అలాంటి ఒక కథ తెలుసు కదా. ఓకే. అంటే ఈ ఐడియా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రిటీ మచ్ బికాస్ ఒకటి ఐ మీన్ two loves of his life obviously, and then you have both the girls who know each other, so అందుకని automatically it's in a little triangle space. దానికి మించి ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ రియలిస్టిక్ టేక్ ఆన్ ఒక ప్రాబ్లం ఉంటే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, వాడు ఎలా అప్రోచ్ అవుతాడు దాన్ని. అండ్ సేమ్ విత్ ద గర్ల్స్, వాళ్ళు ఇన్ అ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హౌ డు దే అప్రోచ్ ఇట్. సో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టేక్లో ఒక చిన్న గ్రే షేడ్లో వాళ్ళు చేసేది, వాడు ఒక చిన్న అన్అపాలజెటిక్ క్యారెక్టర్ వాడు. సో అలా డీల్ చేసాం వాళ్ళని అందరినీ. అంటే ఏంటంటే సబ్జెక్ట్ అంటే ప్రజెంట్ ఒక ఇద్దరు లవర్స్ మధ్య కానీ, బయట జరుగుతున్న లవ్ కానీ, భార్యాభర్తల మధ్య కానీ, వీళ్ళ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి ఏమైనా ప్రజెంట్ చేయబోతున్నారు? రిలేషన్షిప్స్లో వచ్చే ఇష్యూస్ గురించి వీ డెల్ట్ విత్. అది యునో మ్యారేజ్ ఆర్ డేటింగ్ అ పర్సన్ ఆర్ దట్ ఫస్ట్ లవ్, వీ సార్ట్ ఆఫ్ కవర్డ్ ఆల్ ఆఫ్ ఇట్. సో యూజువల్గా అంటే మన చాలా చిన్న కథ సార్, లైక్ యూనో చాలా చిన్న పాయింట్ యాక్చువల్లీ. కానీ ఐ నో దట్ వచ్చిన ఆనెస్టీతో వీ డెల్ట్ విత్ మన ఇద్దరి మధ్యలో వచ్చే ఒక చిన్న ప్రాబ్లం గురించి. కానీ దాన్ని నేను ఎలా సర్ది చెప్తానో ఆర్ దాన్ని ఎలా ఫేస్ చేస్తాను రేపు, అండ్ ఆ చేసేది ఒక చిన్న ఆనెస్టీతో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అది అందరికీ నచ్చకపోవచ్చు, బట్ దాన్ని వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ఒకటి నమ్మి చేస్తున్నాడు కదా, వాడిని ఫాలో అయ్యాం అంతే, వరుణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఓకే. అంటే ఎంటర్టైన్మెంట్కి ఎంతవరకు స్కోప్ ఉంది? అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది క్రూషియల్. డెఫినెట్గా అలా ఎంటర్టైన్మెంట్తో తీసుకెళ్తూ మీరు ఎమోషన్ క్యారీ చేస్తేనే సినిమాకు మన ఎంటర్టైన్మెంట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రియలిస్టిక్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్. ఇప్పుడు సిచ్యువేషన్ కామెడీ అంటాం కదా మనం. సో ఇట్ ఈస్ నాట్ అ రిటర్న్ కామెడీ సీన్ వెర్ యూ సిట్టింగ్ అండ్ లాఫ్, ఒక కమీడియన్ ఉన్నాడు అలా కాకుండా, ఇంక్లూడింగ్ వెన్ హర్ష తన రోల్ చేసినప్పుడు కూడా హీఈస్ చాలాసార్లు వాడు ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్, మన డైరెక్టర్ పర్స్పెక్టివ్లో అడిగే క్వశ్చన్లు హీరోని కానీ, వీడొక్కడే యూనో హీరో పైన ఒక మెట్టు ఎక్కువగా మాట్లాడి తిట్టేవాడు. సో నీకు ఇలాంటి స్పేసెస్ ఉన్నాయి. వీడు ఇరుక్కున్న సిచ్యువేషన్స్ కానీ, వీడు ఒక చిన్న కాంప్లెక్స్ సిచ్యువేషన్లో నుంచి వచ్చే హ్యూమర్ లాంటి సిచ్యువేషన్స్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అంటే డీసెంట్ కామెడీ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అంటే మామూలుగా సిద్ధు అంటే లాస్ట్ డీజేటీలు దగ్గర నుంచి ఒక చిచ్చోరా, ఒక మాసీ గాయ్, ఆ పంచులు కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ, అంటే ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ కదా. అబ్సల్యూట్ కాంట్రాస్ట్. అంటే అంత మీకు రిస్క్ అనిపించలేదు సిద్ధుతో ఈ సబ్జెక్ట్ చేయడం? అది బెస్ట్ కదా సార్. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇలా చూసేసారు ఆడియన్స్, దీనికి కాంట్రాస్ట్ చేస్తేనే ఇది నిలుస్తుంది కదా ఈ క్యారెక్టర్. సో యూ నో దట్ కంప్లీట్ ఆపోజిట్ అన్నట్టే, ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆపోజిట్ ఆఫ్ టిల్లు. ఫ్రమ్ హిస్ లుక్ టు హిస్ పర్ఫార్మెన్స్,
మేము క్రియేట్ చేసిన ఒక వరల్డ్ కానీ మ్యూజిక్ కానీ ఎనీథింగ్ తన ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఆస్పెక్ట్ మీకు టెలు నుంచి ఆపోజిట్గా ఉంది. దట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆల్సో. సో మీకు ఈ క్యారెక్టర్ కూడా వరుణ్ అనేది ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్ దట్ మీకు అది గుర్తుండిపోయే క్యారెక్టర్ వీడిది. అంటే సిద్ధుని క్యారెక్టర్కి మౌల్డ్ చేయడం ఎలా అనిపించింది? తను మోల్డ్ చేశాడు సార్ క్యారెక్టర్ని. తను క్యారెక్టర్ మోల్డ్ కాదు, ఇట్స్ మోల్డెడ్ టు హిమ్ బికాస్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సిద్ధు. తను నా హీరో బీయింగ్ అ రైటర్ హిమ్సెల్ఫ్, తను హీ కమ్స్ ఆన్ ద సెట్ విత్ ఆల్రెడీ హిస్ హోంవర్క్ డన్. తనకు ఒక ఐడియా ఉంది. తను హీస్ రిటర్న్ సో మెనీ ఆల్ తన ఫిల్మ్స్ అని రాసుకుని తనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. తను హౌ హీ షుడ్ లుక్ ఆర్ హౌ హీ షుడ్ టాక్. హీస్ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్. సో అది నేను బీయింగ్ అ న్యూ కమర్ నాకు అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది టు హెల్ప్ మీ. ఇంకా నేను అనుకున్న ఒక వరుణ్ ఇలా మాట్లాడుతుంటే తినొచ్చి ఇంకా దిస్ ఇస్ హౌ హీ షుడ్ బి అని ఇంకా ప్యాకేజింగ్ చేసి మాట్లాడగలిగాడు. సో విత్ సిద్ధు ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యాంగర్ అది. అంటే ఫస్ట్ సిద్ధుకే చెప్పారండి కదా? సిద్ధు ఓన్లీ సిద్ధు సార్. ఓకే, ఎవరికి చెప్పలేదు. ద ఫస్ట్ పర్సన్ ఐ నరేటెడ్. ఈ కథ రాసుకున్న తర్వాత మనం సిద్ధుతో చేయాలి అంటే మనం నరేట్ చేసిన ఫస్ట్ హీరో అండ్ చెప్పిన రోజు తను ఒప్పుకున్నాడు ఆ కథ చేద్దామని చెప్పాడు ఆ రోజు ఈవినింగ్ కల్లా. ఓకే, అంటే ఏంటంటే ఈ కథ, ఈ సినిమా కథ కానీ అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలకు ఇప్పటి వరకు వచ్చిన రామ్ కామ్ సినిమాలు కానీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఏమంటే కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇట్స్ అ వెరీ న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ సార్. 100% దట్ మీరు కమింగ్ టు ద ఫిల్మ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు లుక్ న్యూ, ఫీల్ న్యూ. సిమిలర్ సిచ్యువేషన్ మనకి ఎప్పుడు అనుకుంటాం కదా ఇదే పాయింట్ ఇంక కొత్తగా ఎలా చెప్పొచ్చు, అది వీ ట్రైడ్. అదే చిన్న ప్రాబ్లమ్ని మనం ఇంకెలా చెప్పొచ్చు, బీట్ ఇన్ ద డైలాగ్స్, బీట్ ఇన్ ద స్టేజింగ్ ఆఫ్ దట్ ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు. వెరీ ఫ్రెష్ మ్యూజిక్, వెరీ ఫ్రెష్ ట్రీట్మెంట్ ఆఫ్ మ్యూజిక్తో సినిమాని ఆర్ఆర్ కానీ ఏదైనా కానీ చాలా కొత్త ట్రై చేశాము. అండ్ ఐ థింక్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, వెరీ యంగ్. అలానే అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్పేసెస్. ఒక ఫ్యామిలీ పరంగా టు కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ కనెక్ట్. అందరూ అట్ సమ్ పాయింట్ ఆఫ్ ది అదర్ ఏదో ఒక క్యారెక్టర్తో ఏదో డిపార్ట్మెంట్ కనెక్ట్ అవుతారు. దట్ మచ్ ఐ నో. సో దట్స్ వాట్ ఐమ్ హోపింగ్ ఫర్. రాశి కన్నా నిధి శెట్టి క్యారెక్టర్స్ ఎలా అంటే మీరు ఉమెన్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మన కథలో ఉండేది వీళ్ళు ముగ్గురు సార్ అలాంగ్ విత్ హర్ష. సో మీరు ఇంక ఇమాజిన్ 2.5 hours ఆఫ్ జస్ట్ కాన్వర్సేషన్స్ అండ్ దిస్ అంటే ఇంకా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో. శ్రీనిధి రోల్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ రోల్. తను చాలా బ్యూటిఫుల్గా ప్లే చేసింది యాజ్ రాగా. అండ్ రాశి ప్లేస్ అ రోల్ ఆఫ్ అంజలి. Very mature, very composed. She brings a lot of strength to the film. అంటే తన చుట్టూ చాలా కథ రివాల్వ్ అవుతుంది. ఇంకా వరుణ్ తను సిద్ధు హ్యాస్ జస్ట్ బాట్ వరుణ్ టు లైఫ్. అది వెరీ ఒక గ్రే అన్అపాలజెటిక్ క్యారెక్టర్. తను నమ్మే ఒక చిన్న ఐడియా, తను నమ్మే ఒక చిన్న క్యారెక్టరైజేషన్స్తో తను ముందుకెళ్తుంటాడు. ఓకే, అంటే ఫస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా 100 movies చేశారు కదా. అంటే ఒక డైరెక్షన్కి అంటే డైరెక్షన్ చేసినప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్గా సినిమా రిలీజ్ అయితే పుస్తకం మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ అనేది? చాలా ప్రెషర్ సార్. అదే కదా అంటే దట్ వన్ ఓవర్ నైట్ సడన్లీ ఒక క్రాఫ్ట్ నుంచి ఇప్పుడు సడన్లీ సార్ 24 క్రాఫ్ట్స్. నాకు ఆ ఫీలింగ్ దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నానో అంత ఈక్వల్గా దట్ స్ట్రెస్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. ఇంకో కపుల్ డేస్లో పీపుల్ విల్ సీ ఇట్ ఆన్ స్క్రీన్, దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్. సో ఐఎమ్ వెరీ నర్వస్ అండ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం. అంటే మీరు డైరెక్టర్గా ఇక టర్న్ అవుదాం అనుకున్నప్పటికీ ఇది మీరు డైరెక్టర్గా ఫస్ట్ సినిమా హ్యాండిల్ చేసినప్పుడు ఎంత టైం పట్టిందండి అసలు ట్రావెల్లో? బేర్లీ అ ఇయర్ సార్, నాట్ ఈవెన్ అ ఇయర్. 22 అప్పుడు నేను అనుకున్నాను ఐ నీడ్ టు డూ దిస్ అని. సో మేబీ ఎండ్ ఆఫ్ 23 కల్లా మన సినిమా అనౌన్స్ అయింది. 24 బట్ వీ స్టార్టెడ్ 1 year లేట్. మనం అనుకున్నప్పటి నుంచి కదా 1 year పట్టింది, ఎందుకంటే తను టిల్లు ఫినిష్ చేయాల్సి వచ్చింది, జాక్ ఉండింది మధ్యలో. So 24లో we started the film. So it's 1 year, last 1 yearగా we've been shooting on it. 85 days షూట్ చేసాం. అండ్ ఐ థింక్ నాకు చాలా లక్కీగా స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ చాలా తొందరగా వచ్చినట్టే చాలా మంది చూసుకుంటే దానికి. సో ఇన్ దట్ డిపార్ట్మెంట్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన సినిమాలతో ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలు కావచ్చు, శ్రీను వైట్ల గారు, అంటే ఏ డైరెక్టర్ సినిమాలతో కంపేర్ చేసుకోవచ్చు? ఇప్పుడు నీరజ్ కోనా గారు అంటే త్రివిక్రమ్ గారు సినిమాలాగా ఫ్యామిలీ ఎమోషన్స్. ఆ ప్రెషర్ అది ఇంకా ఎక్కువ ప్రెషర్. అది మీరు ఆల్రెడీ నేను ప్రెషర్లో మీరు ఇంకా ప్రెషర్ పెడుతున్నారు. అలా లేదు సార్. ఐ థింక్ మనం అందరం వీఆర్ వాట్ ద ఫిల్మ్స్ వీ వాచ్ కదా. సో తెలియకుండా ఏవో ట్రేట్లు తెలుస్తూనే ఉంటాయి ఐ ఫీల్.
నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం గారు. సో ఐ నో దోస్, ఐ హోప్ అలాంటివి కనిపిస్తే అది నేను కాంప్లిమెంట్గా ఫీల్ అవుతాను. ఓకే. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ ఈజ్ అ వెరీ యంగ్ ఆన్ మచ్ మోర్ చిన్న లిటిల్ మోర్ రియలిస్టిక్ స్పేస్లో. సో అది మోర్ ఆఫ్ మన యంగర్ జనరేషన్ స్పేస్లోకి మ్యాచ్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ స్టైల్స్. మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ చాలామంది, నాని కానీ నితిన్ కానీ అందరూ పాపం దే ఆల్ హ్యాడ్ వెరీ వెరీ గుడ్ థింగ్స్ టు సే సార్. సాంగ్స్ నుంచి ఎవ్రీథింగ్, బట్ దే బీన్ వెరీ సపోర్టివ్. అదైతే ఉంది. కాంప్లిమెంట్ కన్నా వాళ్ళ సపోర్ట్ హ్యాస్ బీన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు డే అండ్ నైట్ అనే ఎనీ టైమ్ ఐ నో దేస్ ఇప్పుడు మనకి షూటింగ్ తెలియని ఒక చిన్న స్ట్రెస్తో కానీ, ఒక హౌ టు డీల్ విత్ సర్టన్ థింగ్స్ ఆన్ షూట్ కానీ, యూ జస్ట్ నీడ్ కదా ఒక పర్సన్ మాట్లాడుకోవడానికి. సో ఐ నో మై ఫ్రెండ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దర్. నాకు దట్ ఐ థింక్ వాళ్ళు లేకపోయింటే నాకు వెరీ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు హ్యాండిల్ ఇట్. అంటే కాస్ట్యూమ్ డిజైనర్గా మీ డిపార్ట్మెంట్ వరకు మీరు చూసుకుంటే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే 24 క్రాఫ్ట్స్ మీరు ఖచ్చితంగా మీ గ్రిప్లో ఉండాలి, మీరు చెప్పింది చేయాలి. అంటే ఒక ఉమెన్ డైరెక్టర్గా దాన్ని హ్యాండిల్ చేయటం ఎంతవరకు మీకు టఫ్ అనిపించింది, లేదా లేదు అలాంటిది ఏం లేదు, అంటే ఫస్ట్ టైం కదా మీరు చేసింది? కరెక్ట్. నాకు అంటే అందరూ వాళ్ళ ఆలోచన ఒక విధంగా ఉండదు. నేను యూజువల్గా అన్నీ కలుపుకొని వెళ్ళిపోయే టైప్ పర్సనాలిటీ నాది. అండ్ సో ఐ డోంట్ థింక్ నాకు అది చాలా యూస్ఫుల్గా సో నేను ఎప్పుడు మల్టిపుల్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ మల్టిపుల్ సినిమాస్ పైన పనిచేయడం వల్లనో, ఆర్ ఇన్ జనరల్ ఐఎమ్ సంబడీ హూ అందరితో నేను కలిసిమెలిసి వెళ్ళిపోవాలి అనే ఒక యాటిట్యూడ్ ఉన్న పర్సన్ నేను. సో నాకు వెన్ మన ఈ గ్రూప్ ఆఫ్ ఈ తమన్ గారు కానీ, నవీన్ ఆర్ జ్ఞాన గారు, అవినాష్, ఇవంతా ఒక టీమ్ అని నేను ఫన్స్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్తో వెళ్ళాలని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను సార్. మనము ఎవరైనా తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకి మనం ఉల్టా చెప్పి కీలికి దాన్ని చేసుకుంటే అది డజంట్ మేక్ సెన్స్. సో ఐ బ్లైండ్లీ ట్రస్టెడ్ మై టెక్నీషియన్స్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఐఎమ్ హ్యాపీ దట్ వాళ్ళు అలాంటి ప్రోడక్ట్ డెలివర్ చేశారు బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ దట్ వీ హ్యావ్ విత్ వన్ అనదర్. అలాని ఎనీ టైమ్ ఐ హ్యాడ్ అన్ ఇన్పుట్ ఆర్ ఎనీథింగ్ దాన్ని చాలా వాల్యూ ఆర్ రెస్పెక్ట్తోనే తీసుకొని దాన్ని సమ్టైమ్స్ నేను ఆలోచించే విధానం ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే దే వర్ నైస్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నేను ఒక ఈ సీన్లో ఇది చేద్దామా అంటే నవీన్ ఇస్ మేబీ ఇక్కడ చేస్తే ఆ హై రాదేమో, తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు. తమన్ ఇస్ సెలింగ్ లేదు మీరు ఇక్కడ యూనో ఇది కాదు, వీ నీడ్ ఎ లిటిల్ బిట్ మోర్ క్లాసికల్ ఉండాలి ఇక్కడ ఆర్ ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. జ్ఞాన గారు వినైసే సంథింగ్ లేదు నీర్జా ఈ కలర్. సో నేను అన్నీ తెలుసనే యాటిట్యూడ్తో రాలేదు, వాళ్ళు చెప్పేది నేర్చుకునే స్పేస్లో ఉన్నాను. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ వల్ల ఐ ఫీల్ టుడే వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఆన్ హ్యాండ్. ఓకే, అంటే అందరు సపోర్ట్. Absolutely. The entire credit goes to the entire team. I don't think one person can ever take credit for this. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో అంటే లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకోవటం కానీ, అంటే ఎందుకు ఒక రకమైన పార్షియాలిటీ ఉందా, లేకపోతే మెన్స్ డామినేషన్ ఏంటి, అలాంటిది ఏమైనా అనిపించిందా? మనం వేర్ అనౌన్సింగ్ అవర్ సినిమా ద నెక్స్ట్ డే రిలీజ్ తర్వాత మన అనౌన్స్మెంట్ ఇస్తున్నాం సార్. నెక్స్ట్ సినిమాది ఫ్రమ్ ఫిబ్రవరి ఐఎమ్ స్టార్టింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్. బట్ ఐ డోంట్ థింక్ అది దట్స్ నాట్ మీకు అలాంటి డిఫరెన్స్ ఏం కనిపించింది? నాకేం కనిపించలేదు. అండ్ నేను రావడం కూడా ఆ గ్యాప్ ఉండకూడదని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఐ నో దట్ రావడమే ఐ న్యూ హ్యాడ్ అ ఫ్యూ స్టోరీస్ ఆన్ హ్యాండ్ అండ్ టైమ్ ఈజ్ వన్ థింగ్ నోబడీ విల్ గివ్ అస్ బ్యాక్ సార్. సో నేను ఐ కేమ్ ప్రిపేర్డ్ ఆన్ దట్. దేవుడు ఐ మీన్ గాడ్స్ గ్రేస్, ఐ హోప్ నేను అనుకున్న ప్లాన్ ప్రకారం నేను వెళ్తానని. రేపు సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్, ఒక హర్డల్ వస్తే నేను చేయలేను దానికి. బట్ my planning or how I want to tell ఎన్ని స్టోరీస్ అయితే అన్ని పాసిబుల్ ఇన్ ద టైమ్ దట్ ఐ గెట్. సో ఆ స్కోప్లో నేను ప్లాన్లో వెళ్తున్నాను, చూడండి ఫింగర్స్ క్రాస్డ్. కాస్ట్యూమ్ డిజైన్గా మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు డైరెక్షన్ చేసినప్పుడు ఎంతవరకు ఉపయోగపడింది? అది లేకపోతే ఇది వచ్చేది కాదు సార్, 100%. ఎందుకంటే నాకు ఐ థింక్ ఇట్ వాజ్ అన్సెడ్ ట్రైనింగ్ ఆల్మోస్ట్. నాకు తెలియకుండా ట్రైనింగ్ తీసుకున్నట్టు నేను ఇన్నేళ్ళగా లాస్ట్ 12 yearsగా ఈ సెటిల్లో ఉండడము, ఈ టెక్నీషియన్స్తో ఒక పరిచయం ఉండడము, యాక్టర్స్ చుట్టూ ఉండడము, తెలుసు తెలియకుండా ఐ ఫిగర్డ్ అవుట్ హౌ టు మైక్రో మేనేజ్ సెట్ ఎన్వైర్న్మెంట్, హ్యాండ్లింగ్ స్క్రిప్ట్, హ్యాండ్లింగ్ ఎనీ పర్టికులర్ ఇష్యూస్ ఆర్ డిపార్ట్మెంట్. సో ఐ థింక్ అవన్నీ నాకు తెలియకుండా నేర్చుకున్న లిటిల్ థింగ్స్ విచ్ నాకు ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యాయి. మల్టిపుల్ సినిమాల్లో పనిచేయడం అనేది మల్టీ టాస్కింగ్ అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నా ఐ రియలీ నో వాట్ మల్టీ టాస్కింగ్ ఇస్.
సో అది లేకపోతే ఐ డోంట్ థింక్ దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ బికాజ్ నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ఎనీ ఆఫ్ దట్ రైట్ సో లేకుండా టు బీ ఏబుల్ టు గెట్ అ ఫిల్మ్ టుడే అండ్ వీఆర్ హ్యాండ్లింగ్ అ 50 crore బడ్జెట్ ఆన్ ద ఫిల్మ్ సో ఐ నో దట్ ఈస్ ఇట్స్ అ హ్యూజ్ థింగ్. అంటే ఈ సినిమా విషయంలో మీకు టఫెస్ట్ పార్ట్ అంటే ఈ సీన్లు తీయటంటే మీరు ఒక్కొక్కరు మీరు ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్ కానీ ఎంటర్టైన్మెంట్ సీన్ కానీ అంటే ఇందులో మీకు టఫెస్ట్ అనిపించింది ఏంది, ఇది బాగా కష్టంగా ఉంది హ్యాండిల్ చేయటం, ఛాలెంజింగ్గా ఫీల్ అయింది? ఐ డోంట్ థింక్ అలా ఏం లేకుండా సార్ టఫ్ అనే మాది వాజ్ వెరీ కాన్వర్జేషనల్ కైండ్ ఆఫ్ అ స్క్రిప్ట్ మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ లాట్ ఆఫ్ నైస్ మూమెంట్స్ లాట్ ఆఫ్ వెరీ ఇన్ యువర్ ఫేస్ మూమెంట్స్ లాంటివి అంటే అరే ఏంట్రా అలా పుసుకున్నట్లు అనేసే టైప్లో మ్యాటర్ ఉంటాయి. సో అలాంటివి టు మేక్ షూర్ ఎమోషన్ వచ్చిందా లేదా అనేది ఒక చెక్ వాజ్ మై డిఫికల్టీ పాయింట్. అంటే మనకు అక్కడ బికాస్ ఆఫ్ మై ఇన్ఎక్స్పీరియన్స్ ఆర్ సిన్స్ ఐఎమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు నేను మానిటర్లో చూసి నాకు అర్థమై నేను అనుకున్నది అక్కడ వచ్చిందా మేము అనుకున్నది చూసామా అక్కడికి వెళ్ళిపోవడమే కదా బికాస్ దట్ వరీ ఆర్ టెన్షన్ రేపు వెళ్ళి మనము రేపు మ్యూజిక్ వేసి అయిందాతో కూడా ఇమోషన్ వర్కౌట్ అవ్వకపోతే అలాంటి టెన్షన్లు ఉండేవి కానీ బట్ ఆన్ సెట్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఇఫ్ నాట్. అంటే ప్రజెంట్ ఏంటంటే బిగ్ క్యాన్వాస్ మూవీస్ ఒక సపరేట్ వరల్డ్ క్రియేట్ చేయడం కానీ అంటే అలాంటి సినిమాలు కానీ ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ రెండింటికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది ఒక సోషల్ డ్రామా. అంటే ఇలాంటి సినిమాలకు థియేటర్కి రప్పించాలంటే అంటే ఈ సినిమాని ఏ మైండ్ సెట్తో వచ్చి జనాలు చూడాలంటే ఎమోషన్స్ ఏంటి మీరంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవ్వటానిక ఎమోషన్ ఫీల్ అవ్వటానిక దేని గురించి అనుకుంటారు జనాలు రావాలి? ఐ థింక్ అ లిటిల్ ఆఫ్ బోత్ సార్. ఐ థింక్ మేము చాలా ఆనెస్ట్గా ఒక సినిమా చేసాం అది ఒక 2.5 hours of entertaining a person, traveling with these 3 characters. Me world మర్చిపోయి you sort of travel with Varun, Raga and Anjali. వాళ్ళ బాధలు వాళ్ళ స్టోరీ వాళ్ళ స్పేస్లో ఉండి చక్కగా ఒక మంచి పాటలు విజువలీ ఒక వెరీ బ్యూటిఫుల్ స్పేస్ అందరూ చాలా అందంగా లైక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్ టు లుక్ ఇన్ టు గెట్ ఇన్ టు ద వరల్డ్. చిన్న ఎస్కేప్ అండ్ దాని మించి మేము పెద్ద ఎక్కువ థాట్ పెట్టలేదు. వెరీ ఆనెస్ట్గా అప్రోచ్ అయ్యాం సినిమాని. నేను ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ ఇప్పుడు జోయా అఖ్తర్ కానీ కరణ్ జోహర్ కానీ సినిమాలు ఐ బిలీవ్ ఇన్ క్రియేటింగ్ వన్ లైక్ ప్రిటీ వరల్డ్. అందంగా ఒక 4 మనుషులు అందమైన సీన్లు అందమైన మ్యూజిక్ ఐ థింక్ దట్ వాజ్ మై అప్రోచ్. నే చేసే ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా దాన్ని ఒక కమర్షియలీ వైబుల్ సినిమా లాగా చూపించాలి అండ్ హెన్స్ ద ప్యాకేజింగ్ ఆఫ్ మేకింగ్ ఇట్ లుక్ అ సర్టన్ వే బికాస్ యూ గెట్ ట్రాన్స్పోర్టెడ్ ఆ ఉండే కాసేపు యూ ఎస్కేప్ ఇన్ టు అ సర్టన్ నైస్ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. సో చాలా క్లియర్ కట్గా నేను ఆ స్పేస్లోనే వెళ్ళాను. అంటే యాక్టర్స్ పక్క పెట్టేస్తే మామూలుగా టెక్నీషియన్స్ విషయంలో ఉమెన్స్ అనేది చాలా తక్కువ. చాలామంది తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు, వాళ్ళు రారు. అంటే మీలాంటి వాళ్ళు కొంచెం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తారు. అంటే మీ సక్సెస్ అనేది చాలామందికి మోటివేషన్గా ఉంటుంది. అంటే మీరు చెప్పండి అసలు ఉమెన్స్కి తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతవరకు వాళ్ళకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మీరే? నేను ఎవ్రీ టైమ్ ఎనీబడి ఆస్ ద సేమ్ క్వశ్చన్ నేను అప్పుడు అనుకుంటాను దీనికి రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ లేదు. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను కానీ మోర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ నేనే అనుకుంటున్నాను దీనికి ఒక రైట్ అండ్ రాంగ్ ఆన్సర్ లేదు. బికాజ్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఈరోజు లేరు అమ్మాయిలు అందుకనే ఈ క్వశ్చన్ వస్తుంది. కాకపోతే నన్ను ఎప్పుడు ఆ పొజిషన్లో చూసుకోలేదు నేను. బికాజ్ నేను ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఒకటే నమ్ముతాను, నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి నువ్వు ఆ మైనారిటీ అని నువ్వు ఫీల్ అయిన రోజు యూ ఆర్ ఆల్రెడీ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. So there is no point in you thinking you will be best at something. If I'm not walking into this room, if floor lo other than me, there's no other girl here. If I keep that restriction in my mind, I don't think I'm going to sit here and talk to you confidently. So our mindset naadi eppudu ledu and I don't think I'll ever let it affect me. Ikkadane kaadu sir ekkadiki velna I don't think anybody should feel like that. Vice versa, being a man or a boy or your నీ ఏజ్ గ్రూప్ కన్నా నువ్వు పెద్ద రూమ్లోకి వెళ్ళి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఎవర్ థింక్ అబౌట్ దట్. ఐ థింక్ ఇఫ్ యూ బిలీవ్ నువ్వు చేసే పని నువ్వు చేయగలిగేది ఆర్ చెప్పగలిగేది దెన్ ఇస్ అ సెన్స్ టు ఇట్. కాన్ఫిడెంట్లీ గో త్రూ విత్ ఇట్. జరగాల్సింది జరుగుతుంది. సంబడి నేను సీరియస్గా తీసుకోకపోవచ్చు ఆర్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ సంబడి టేక్స్ యూ సీరియస్లీ. సో సడన్లీ దట్ డోర్ ఓపెన్స్ నో. సో ఇట్స్ దాన్ని నువ్వు ఎంత నమ్ముకొని నువ్వు ముందుకెళ్తావా అనేది ఒక పాయింట్ పైననే ఐ ఫీల్ వీ షుడ్ థింక్. బట్ దట్ సెడ్ డెఫినెట్గా there's the number of women in the industry is definitely low. కానీ నేను in the last 10-12 years I have seen the increase in numbers in costume designers. Let me say specifically నేను వచ్చినప్పుడు ఒక 5-6 మంది ఉన్నారేమో, ఇప్పుడు there's so many more. So I only hope ఇప్పుడు అక్కడక్కడ now you're listening to names, అక్కడెక్కడ ఒక డిఓపి సినిమాటోగ్రాఫర్ డిపార్ట్మెంట్ తమిళ్లో ఇక్కడ ఒక డైరెక్టర్ అక్కడ. సో మేబీ దట్ స్లో ప్రోగ్రెషన్ ఇప్పుడు ఇంకొంచెం ఫాస్టర్ రేట్లో డెవలప్ అవ్వాలి నేను కోరుకుంటున్నాను, అంతే, దాని మించి లేదు.
అంటే యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే రీసెంట్గా అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలా ఉండాలనే అలాంటిది ఏమైనా ఉంటుందంటే మీ ఆలోచన ప్రకారం? నాట్ అట్ ఆల్ సార్, అస్సలు లేదు. ఐఎమ్ 42, ఐ డ్రెస్ అకార్డింగ్ టు మై ఎవరి కంఫర్ట్. ఇష్టం వాళ్ళది అంటే వాళ్ళ అబ్సల్యూట్లీ. ఇది నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు అంటే నాకు తెలియకుండా కూడా ఇదే నా మై ఎన్నేళ్ళు బిఫోర్ ఐ వాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి ఇదే థాట్ ప్రాసెస్లో ఉండేది నాకు. ఇప్పుడు అదే చెప్తాను. నేను ఎన్నడూ ఈవెన్ ఆఫ్టర్ ఐ టర్న్డ్ అ స్టైలిస్ట్ అండ్ బికేమ్ ఆఫ్టర్ స్టైలింగ్ పీపుల్ లైక్ సమాంతా ఆర్ ఎనీథింగ్ ఆల్సో, ఐ నెవర్ సా ఈ ట్రెండ్ మనం ఇలానే వేసుకొని తిరగాలి అనేది అసలు నేను నమ్మను. బికాజ్ నువ్వు కంఫర్టబుల్గా లేకపోతే నువ్వు నీ పైన నేను ఎంత ఎక్స్పెన్సివ్ బట్టలు వేసినా అది నువ్వు పుల్ ఆఫ్ చేయవు, ఇవి కంఫర్టబుల్గా ఉండవు, చూడడానికి బాగుండదు. అదే నువ్వు ఒక 1000 రూపాయలు 100 రూపాయలు ఏది వేసినా కూడా ఇఫ్ యూ లైక్ వాట్ యూర్ వేరింగ్ చాలా కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా ఉంటుంది దాంట్లో. సో ఇట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ నీ మైండ్ సెట్. నువ్వు నీకు నచ్చింది వేసుకునే రోజు యూఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. టోటల్ అవుట్పుట్ చూసుకున్నారు కదా సినిమా, ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? అంటే ఫస్ట్ కథగా అనుకున్న తర్వాత దాని పేపర్ మీద తీసుకొచ్చిన తర్వాత స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మీకు ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ ప్లేస్ సార్. డెఫినెట్గా నేను చాలా ఎక్సైట్ అయ్యి చాలా ఇమోషన్స్ ఫీల్ అయిన మేబీ అప్పుడు గుర్తొస్తుంది అమ్మాయి మేబీ. బట్ యా, ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ హ్యాపీ. కష్టపడుతున్నాం ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో ఇంకా టు సెండ్ ఎవ్రీథింగ్ అవుట్. నెక్స్ట్ అంటే మీ ఫ్రెండ్స్ నాని గారు కానీ నెక్స్ట్ నితిన్ వీళ్ళకి కథలు రెడీగా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, వాళ్ళు డేట్లు ఇస్తే ఓకే. ఏంటి నెక్స్ట్ సినిమా ఏదైనా కథలు రెడీ ఉంది సార్. ఐ విల్ బి అనౌన్సింగ్ ఇట్ సూన్. ఓకే, రైట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీడ్ ఇట్. థ్యాంక్ యూ.